డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఇవాళ అంటే ఒక విధంగా ఆనందం, ఒక విధంగా బాధ అండి. ఆనందం అంటే మళ్ళీ చచ్చిపోతుంది లేకపోతే చంపేయడానికి ట్రై చేస్తున్నారనే సిటీని ఇవాళ రివైవ్ అవుతుంది, మళ్ళీ మంచి డైరెక్షన్ వెళ్తుంది అనేది ఆనందం. బాధ ఏంటంటే వాల్యుబుల్ 6 సంవత్సరాలు పోయినాయి. అండ్ దానివల్ల ఏంటంటే ఇక్కడ దెబ్బతినేది ప్రత్యేకంగా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలే కాబట్టి ఆ బాధ పోదు. అండ్ ఆ పాపం మాత్రం వైఎస్ఆర్సీపీకి చుట్టుకుంటుంది. మరింత వేగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయంతో ఈ ప్రాజెక్టులన్నీ తయారు చేసి నెక్స్ట్ 2.5-3 ఇయర్స్లో అమరావతి అంటే ఏంటో దేశము ప్రపంచం చూసేటట్టు చేయాలనేది మా కోరిక. ఢిల్లీలోనే ఉంటున్నారు అంటే అమరావతి ఇంకా భవిష్యత్తులో కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు సపోర్ట్ లభించారు? అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎందుకంటే మీరు బడ్జెట్లో కూడా చూస్తే వాళ్ళు అది ఓన్లీ ఈ ఇయర్కి సపోర్ట్, కంటిన్యూస్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అది మేము తప్పకుండా సద్వినియోగం చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రత్యేకంగా ఏంటంటే మన ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్లాగా చాలా యూనివర్సిటీస్కి క్యాంపస్లు ల్యాండ్ ఇవ్వడము, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఒక వైబ్రెంట్ హబ్ అయింది. మిగతా ఒక థ్రైవింగ్ సిటీగా చేయాలనేది మా గోల్, అది సాధిస్తాం. 1,30,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇవాళ కార్యక్రమం పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు, స్వాగతిస్తున్నారు. వారిలో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పౌరుడిగా నేను కూడా చాలా ఆసక్తిగా వారి పర్యటన పట్ల చూస్తున్నాను. వారు గతంలో అమరావతి కోసం అనేక రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం కానీ, లేదా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ, లేదా పెద్ద ఎత్తున అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ అభివృద్ధి పథకాల మంజూరు విషయంలో కానీ చేయడమే కాకుండా ఇటీవల అమరావతి నిర్మాణం కోసం కూడా 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి రుణం మంజూరు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా కానీ, లేదా అడుకో నుంచి కూడా రుణం ఇప్పించడం జరిగింది. ఆ క్రమంలోనే మళ్ళీ ఇవాళ 49,000 కోట్ల పనులకి పునః ప్రారంభానికి రావడం, అదేవిధంగా దాదాపు 58,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా ఇవాళ భూమి పూజ చేయడం కానీ, లేదా ప్రారంభించడం, లేదా జాతికి అంకితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం కావాలన్నది గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి లక్ష్యం. ఆ దిశగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక రాజధాని నిర్మించడం కోసం ఒక ప్రపంచ స్థాయి రాజధాని రాబోయే రోజుల్లో దగ్గరలో పూర్తిగానుంది. తెలుగు ప్రజల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ సాకారం కానుంది. చాలా అద్భుతమైన కార్యక్రమం. 5 ఏళ్ళు విధ్వంసం తర్వాత ఇవాళ అమరావతికి మరలా మోక్షం కలగడమే కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉత్సాహంతో మోడీ గారు ఇవాళ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడమే కాకుండా అమరావతిని పునఃప్రారంభించడం, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునరుజ్జీవటం ఇవ్వడానికి కోసం మోడీ వస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలు చేకూర్చే పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మోడీ గారికి ఆహ్వానం పలకడం కోసం ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. నేను ఎప్పుడూ అనుకున్నాను, ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అమరావతి. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే చివరికి న్యాయం, ధర్మం గెలుస్తుంది. ఒక మంచి హృదయంతో, మంచి ఆలోచనతో 5 కోట్ల మంది ఆంధ్రులకు ఒక నగరం ఉండాలని ఒక మహానుభావుడు చంద్రబాబు నాయుడు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎవరు ఏమీ చేయలేరని చెప్పి అనుకున్నాను. అదే జరిగింది. ఇదే దుర్మార్గులు 5 సంవత్సరాల ఆటంకం చేయకపోతే ఈసరికి ఈ నగరం వచ్చేది, ఈ నగరం నుంచి ఆదాయం వచ్చేది. ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించడానికి అన్ని అవకాశాలు ఉండే. ఏది ఏమైనా సరే జాతకుడు, మహర్జాతకుడు చంద్రబాబు నాయుడు, ఆయన చేతుల మీదుగా ఈ నగరం ప్రారంభమై మళ్ళీ ఆయన చేతుల మీదుగా ఈ నగరం విస్తరించడం అనేది దేశంలో, ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఈరోజు నభూతో నభవిష్యత్తు. ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళదే కాదు, దేశం, ప్రపంచం ఎక్కడ తెలుగు జాతి ఉన్నా సరే గర్వించదగినటువంటి రోజు ఈరోజు. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళీ పనులన్నీ కూడా పునఃప్రారంభించి ఒక టైం బౌండ్ పెట్టుకొని 3 ఇయర్స్లో ఈ నగరాన్ని పూర్తి చేసి దేశంలోనే ఒక మోడల్ రాజధానిగా తయారు చేస్తారు. వస్తారని మేము అనుకోలేదు, కానీ ధర్మం, ప్రతిదానికి ఒక ధర్మం ఉంది. గవర్నమెంట్ అంటే కస్టోడియన్, అందరికీ గౌరవించాలి. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మేము పిలిచాం. రావడం రాకపోవడం ఆయన ఇష్టం, దానికి మేము ఆన్సర్ కూడా చెప్పవలసిన అవసరం లేదు. కానీ మా ధర్మాన్ని, గత 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వం ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసు. మేమైతే ధర్మాన్ని పాటించి మా ధర్మం ప్రకారం మేము ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చాం. వచ్చింది రాని ఆయన ఇష్టం. అద్భుతమైన
దినాన్న చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి చేత శంకుస్థాపన చేయించారు. ఆ దినం ఆ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. దాన్ని ఎవరో కథ ప్రేరణకి ఇదే నిరూపణ. ఎంతమంది రాక్షసులు ఈ విశ్వామిత్ర యజ్ఞం మీద శిషం పోసిన యజ్ఞం కొనసాగింది. రాముడు అయినాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రల్లో కుతంత్రాలు చేసినా చంద్రుడు అయినాడు. అంచేత ఇంద్రుడికి అమరావతి ఇది. ఇప్పుడు ఈ చంద్రుడికి అమరావతి ఒక ఐకాన్. మరి జన్మలు కాదు, దేశ ప్రతిష్టలో చంద్రబాబు నాయుడు అమరావతికి ఒక ప్రతీక. అమరావతి ప్రపంచంలోనే ఒక మహానగరంగా తయారు కాబోతోంది. అంచేత ఇలాంటి ముహూర్తాన్ని మోడీ గారి చేత శంకుస్థాపన చేసిన ముహూర్తం విజయవంతం అవుతుంది. ఆనందంగా ఉంది. ఆ రోజు మేము ఎమ్మెల్యే ఉన్నాం, ఈ రోజు మేము ఎమ్మెల్యే ఉన్నాం. అది మా ఆనందం. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళలు, యువత చాలా ఆనందంగా, ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అమరావతి పూర్తి అవుతుందన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. విపక్ష నేతలకు అందరికీ ప్రజా రాజధాని ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. కానీ ఈరోజు ఆహ్వానం అందినా జగన్ రాలేదు. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఇంకా రావచ్చు, మరి రాలేదంటే ఆయనకి ఎంత మాత్రం బాధ్యత ఉందో మీకే తెలిసింది. 5 ఏళ్లుగా బాధ్యత లేదు, ఇప్పుడు కూడా బాధ్యత లేదు. ఎలా ఉన్నా అంటే మోడీ గారు ఏమన్నా ఈ రోజు మనకు అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వరాలు కురిపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అవకాశాలు వస్తుంది.